మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. పండగొస్తున్నాం అనే ట్యాగ్ లైన్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నారు. అదే సినిమా ప్రమోషన్లు చేయటంలో దిట్ట అయిన అనిల్ రావుపుడి సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్నట్లు ఇండస్ట్రీలో హాట్ టాక్ వినిపిస్తుంది. విడుదలైనప్పటి నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫుల్ ప్యాక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ మనసును చొరగొన్నట్లు తెలుస్తుంది. పైగా సంక్రాంతి పండుగ సెలవులు కలిసి రావడంతో టికెట్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. చిరంజీవి కామెడీ టైమింగ్స్, వింటేజ్ లుక్, పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద అసెంట్ అంటున్నారు క్రిటిక్స్. ఇక అంతేకాకుండా నయనతార, విక్టరీ వెంకటేష్ సినిమాకు మరో ప్లస్ అయింది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలతో పాటు తొలి రోజు కలిసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 84 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ముఖ్యంగా సోమవారం ఒక్కరోజే 65 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక అంతేకాదు ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు 15 కోట్ల రూపాయలకు మించి ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. దర్శకుడు అనిల్ రావుపుడి అందించిన కమర్షియల్ ట్రీట్, పండుగ సీజన్ అడ్వాంటేజ్ కారణంగా మరో వారం రోజులు కూడా సినిమా కలెక్షన్లు గట్టిగానే కొనసాగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి ప్రత్యేక కానుకగా జనవరి 11 అర్ధరాత్రి ఈ సినిమా స్క్రీన్ పైన సందడి చేస్తుంది. ఇందులో చిరంజీవి హీరోగా నటించగా నయనతార హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత ప్లస్ అయింది. దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన వెంకటేష్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్తున్నారు సినిమాను చూసిన ప్రేక్షకులు. ఇక ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదని, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, చిరు లుక్స్, డాన్స్, పాటలు, వెంకటేష్ ఎంట్రీ ఇవన్నీ కలిపి ఫ్యామిలీకి పవర్ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచినట్లు చెప్తున్నారు ప్రేక్షకులు. చిరంజీవి, వెంకటేష్ కలయికతో వచ్చిన సీన్స్ థియేటర్స్ లో విజిల్స్ కొట్టిస్తున్నాయని చెప్తున్నారు. ఇక దీనికి తోడు దర్శకుడు అనిల్ రావుపుడి టైమింగ్స్, స్క్రీన్ ప్రెజెంటేషన్ అన్నీ కలిసి రావడంతో సినిమా మరింత బలంగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాస్ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.